ఆర్మీకి, నావీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎస్ఎస్సి జీడీకి అప్లై చేశారో, ఎవరైతే ఈవెంట్స్ ఉన్నాయో, ఆర్మీ ఈవెంట్స్ ఉన్నాయో, ఎవరైతే ఎస్ఎస్సి జీడీ రిజల్ట్లో రాబోతున్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనిక, మార్నింగ్ 5:30 వరకే గ్రౌండ్కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఫుడ్ విషయంలో కానీ మీకు ఈరోజు సూచన ఇవ్వడానికి ఒక చిన్న మాట. డైలీ మీరు, ఇది వర్షాకాలం కాబట్టి దాదాపుగా వాటర్ ఒకటే దగ్గర నుండి తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. వివిధ ప్రాంతాల నుండి వాటర్ తీసుకోకుండా ఒకటే ప్రాంతం నుండి వాటర్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. రెండో విషయం ఏంటంటే వర్షాకాలంలో తల ఎక్కువగా తడవకుండా చూసుకోండి. మూడోది ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఫుడ్లో డైలీ బాయిల్డ్ ఎగ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బాయిల్డ్ ఎగ్తో పాటు వీలైతే మీ హాస్టల్లో కానీ మీ రూములలో కానీ ఆకుకూరగాయలు ఎక్కువగా తినడానికి ప్లాన్ చేయండి. అదేవిధంగా నైట్ మిర్చీలు కానీ, అదేవిధంగా గప్చుప్లు కానీ ఈవినింగ్ 5 తర్వాత మీరు తీసుకునే ఫుడ్లో ఉండకూడదు. కొద్దిగా జాగ్రత్త. ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనం చేసే రన్నింగ్కి, మనం చేసే ఎక్సర్సైజ్కి సెట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా కాన్సన్ట్రేట్గా యూజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వర్షాకాలం అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అవుతుంది. ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చినప్పుడు మనకు ఎక్కువగా బాడీలో టెంపరేచర్ లెవెల్స్ తేడా ఉంటుంది. కాబట్టి ఫీవర్ రావడానికి ప్లానింగ్ ఉంటుంది దానికి బాడీకి. అది తగ్గించుకోవాలంటే, మీరు ఆ అట్మాస్ఫియర్ సెట్ చేసుకోవాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. చల్లటి నీళ్ళు దాదాపుగా 8-8:30 తర్వాత స్నానం చేయడానికి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.